ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయని, డబ్బుతో అవ్వని పనులు కూడా కొన్ని ఉంటాయని ఇప్పుడు తెలుస్తుంది నాకు. అందుకే నీ కాళ్ళు పట్టుకున్నాను. ఎందుకంటే నా కడుపులో ఉన్న బేబీని నువ్వే కాపాడాలి రామలక్ష్మి. ఏంటి ఏమన్నా? అవును, నువ్విన్నది కరెక్టే, నేను అన్నది కూడా అదే. నాకు ఇష్టమైన మా అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. శౌర్య వల్ల నేను అమ్మనవుతున్నాను. నువ్వు ఆ రోజు గెస్ట్ హౌస్ లో బెడ్ పైన మా ఇద్దరిని అలా చూసావు కదా. మేమలా నీకు కనపడ్డం ఫస్ట్ టైమే, కానీ మేమలా కలుసుకోవడం చాలా సార్లు జరిగింది. ఆ రోజు కూడా చెప్పాను కదా నీకు, మేమిద్దరం సీక్రెట్ రిలేషన్ లో ఉన్నామని. కానీ అప్పుడు శౌర్య సార్ నీకు చెప్తానంటే అడ్డుపడ్డాను, నీకు భయపడి. మేము ముందుగానే పిల్లల్ని పెళ్ళయ్యాకే, అది కూడా పెళ్ళైన 5 years తర్వాత అనుకున్నాం. నేను శౌర్యకు అదే చెప్పాను, తను కూడా ఓకే అని చెప్పాడు. కానీ లాస్ట్ మంత్ ఒకసారి శౌర్య నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కూడా బలవంతం చేశాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చి డాక్టర్ని కలిశాను. తను టెస్ట్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నేను షాక్ అయిపోయాను. వెంటనే ఈ విషయం శౌర్యాన్ని కలిసి చెప్పేశాను రామలక్ష్మి. పెళ్ళవ్వకుండా తల్లినైతే అందరికి బ్యాడ్ అవుతానని భయం వేసి వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పాను రామలక్ష్మి. లేదు, నువ్వు చెప్పిన దాన్ని నేను నమ్మను. రామలక్ష్మికి నాకు 2 రోజుల్లో పెళ్ళుంది. ఈ టైంలో నేను ఆ పెళ్ళి వద్దని చెప్తే రామలక్ష్మి వాళ్ళ నాన్న నన్ను చంపేస్తారు అశ్మిత. కొన్ని రోజులాగు, ఈ పెళ్లి జరిగిపోని ఏదో ఒక ప్లాన్ ఆలోచిద్దామని నాతో చెప్పాడు. సార్కి నేనంటే ప్రేమ ఉంది, నన్నే పెళ్లి చేసుకోవాలనుంది. కానీ కేవలం మీ నాన్న చంపేస్తారని భయపడి ఇప్పుడు నాతో పెళ్లికి వెనకడిగేస్తున్నారు రామలక్ష్మి. ఇప్పుడు ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోకు. శౌర్య సార్కి కూడా నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు రామలక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.